హాయ్ కుమార్, నువ్వు దిగులుగా ఉన్నట్టున్నావ్. ఏమైంది? ఓహ్ హాయ్ స్నేహా. నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆ అబ్బాయిని నమ్మాను. ఇప్పుడు చూస్తే అతను నన్ను మోసం చేశాడని తెలుస్తోంది. నువ్వేం మాట్లాడుతున్నావ్? ఏం జరిగింది? నేను ఆఫీసులో ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. వారాంతమంతా మా టీం పని పూర్తి చేయడానికే గడిపాను. సోమవారం ఉదయం నేను ఆఫీస్కు బయలుదేరాను, కానీ నా బైక్ టైర్ పంక్చర్ అయింది. దాంతో నేను నా టీమ్మేట్స్లో ఒకరికి ఫోన్ చేసి పూర్తి చేసిన పనిని అతనికి ఈమెయిల్ చేశాను. నేను ఆఫీసుకొచ్చేసరికి అతను దాన్ని సబ్మిట్ చేసి నేను చేసిన పని అంతటికీ తానే క్రెడిట్ తీసుకున్నాడని తెలిసింది. ఇది సరికాదు. తర్వాత ఏం జరిగింది? అతనికి టీం లీడర్ పదవిచ్చారు. నమ్మలేకపోతున్నాను. నాకైతే చాలా కోపం వస్తుంది. మనం అతన్ని ఇలా తప్పించుకొనివ్వకూడదు కదా?